హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజు రథాలను ఎలా తయారు చేయాలి అన్నది చూసేద్దాం. మరి అయితే మనం ఈ రథాన్ని ఎప్పుడైనా కూడా చిక్కుడుకాయలతో చేయాలి. ఇవి చేసేటప్పుడు మనం టూత్ పిక్స్ ఉంటాయి కదా, అలాంటి పుల్లలైనా లేదంటే మన కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, వాడకుండా ఉండనివి అంటే కొత్తవి మాత్రమే దీనికి వాడాలి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలను సేమ్ కార్నర్ అంటే దిశలు సేమ్ ఉండేలాగా చూసుకొని పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మనం ఒక 7 వరకు చేయాలి. అంటే మనం 14 చిక్కుడుకాయలను తీసుకొని ఇలా 7 రథాలు అంటే 7 అశ్వినిలు అన్నట్టు, అంటే గుర్రాలలాగా అలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలా చేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా పెట్టానో, మనం పూజ చేసేటప్పుడు కూడా ఇలా ఈ విధంగానే పెట్టుకోవాలి. 2, 3, 2 అలా పెట్టుకోవాలన్నమాట. ఇవి మనకు రథ అశ్వినిలుగా ఉంటాయి. తర్వాత వీటికి మనం బొట్టు పెట్టుకొని పూజా విధానం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. రథాలు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. కొందరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో 2 రకాలుగా చూపిస్తాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా తయారు చేసుకోండి. ఇప్పుడు సెకండ్ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు 7 చిక్కుడుకాయలు తీసుకొని సేమ్ కొబ్బరి పుల్లల్ని కొత్తవి తీసుకొని ఇలా వాటిని తయారు చేస్తున్నాను ఒక రథం లాగా. ఇలా మనం రథసప్తమి రోజు ఇలా మనం రథంని తయారు చేసి సూర్య భగవానుడి ముందు పెట్టడం వల్ల మనం ఏ పాపాలు చేసినా కూడా లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గ్రహపీడల సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. చూడండి దిశలు అనేవి కూడా అన్నీ ఒకటేలాగా వచ్చేలాగా కొనలు దిశలు అనేవి అలా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 4 సైడ్స్లో మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 3 చిక్కుడుకాయలను తీసుకొని ఇలా మనం పైన గుడిలాగా ఉంటుంది కదా అలా పెట్టుకొని రథంలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రథానికి చిక్కుడు ఆకులను కూడా ఒక 2-3 ఇలా పైన పెట్టేసుకొని తర్వాత ఆ రథానికి బొట్టు అనేది పెట్టేసి మనం పూజకి వాడుకోవచ్చు. రథసప్తమి రోజు మెయిన్గా రథసప్తమి పూజ చేసేటప్పుడు మనకు రథం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సూర్య భగవానుడు 7 గుర్రాల రథం మీదనే వస్తాడు కనుక మన ఇంటి ముందు ఆ రోజు రథం ముగ్గు వేసి మనం పూజ చేసేటప్పుడు ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని అనేది తయారు చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.